హలో గైస్, వెల్కమ్ టు ది బ్రేక్ డౌన్ వీడియో మార్వెల్ థండర్బోల్ట్స్ ది బిగ్ గేమ్ ట్రైలర్. నిజంగా ఈ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చిందనే చెప్పాలి. అంటే మూవీ కాన్సెప్ట్ అసలు ఏంటి, ఎలా జరగబోతుంది అనేది ఈ ట్రైలర్ లో మనకి క్లియర్ కట్ గా తెలిసిపోతూ ఉంటుంది. వితౌట్ నో డిలే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఐఎమ్ యువర్ మార్వెల్ ఇన్సైడర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ట్రైలర్ స్టార్టింగ్ లో మనకి థండర్ బోల్ట్స్ యాంటీ అయిన వాలంటీన్ అలెగ్రా ఒక ఎకాస్ టైప్ ఆఫ్ సిట్టింగ్ ప్రెస్ లో మాట్లాడుతూ అవెంజర్స్ ఇక లేరు, తిరిగి రారు అని మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత సీన్ లో మనకి ఒక ఏరియా డిస్ట్రాక్షన్ ని మనకు చూపిస్తారు. అండ్ ఊహించినట్లుగానే ఇది సెంట్రీ చేసే పని. తను ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడు అనేది జస్ట్ కనీసం తన ఫేస్ కూడా రివీల్ చేయకుండానే ఈ ట్రైలర్ లో మనకు చూపించారు. తను నుంచున్న చోటు నుంచే హ్యూమన్స్ ని చాలా సింపుల్ గా చంపేస్తూ ఉంటాడు. అది నిజంగా నమ్మడానికి కూడా ఆశ్చర్యం లాగానే ఉంటుంది. తర్వాత వాలంటీనా దగ్గర మాట్లాడుతూ అమెరికాని సేఫ్ గా ఉంచేది ఎవరు అని అక్కడ సిట్టింగ్ లో ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రెస్ మీట్ లో మన బక్కీ కూడా ఉంటాడు అండ్ ఇదంతా కూడా వింటూ ఉంటాడు. మనం ఏదైతే ఫస్ట్ ట్రైలర్ లో రెడ్ గార్డియన్, టాస్క్ మాస్టర్, జాన్ వాకర్, అలీనా వీళ్ళందరూ కారులో వెళ్తున్నప్పుడు బక్కీ వాళ్ళని చేస్ చేయడం, వాళ్ళని యాక్సిడెంట్ చేయడం ఇవన్నీ చేశాడు కదా. అండ్ ఇదంతా ఎందుకంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళందరినీ కూడా ఒక రైట్ వేలో నడిపించడానికి అన్నట్టుగా ఉంది. ఇంకొక టీమ్ గా ఫామ్ చేయడానికి మేబీ వీళ్ళందరూ ఒక చోట చేరడం కోసం బక్కీ అండ్ వాలంటీనా అలెగ్రా కలిసి ఇదంతా ప్లాన్ చేసి ఉండొచ్చు. అండ్ వాళ్ళ ప్లాన్ ప్రకారంగానే బాబ్ ఎక్కడైతే ఉన్నాడో వీళ్ళందరినీ కూడా అక్కడికి రప్పించారు. అండ్ తర్వాత ట్రైలర్ మనకి వాళ్ళందరూ ఒక టీమ్ గా అయిన తర్వాత అసలు సెంట్రీని ఎలా ఓడించాలి అనే దాని గురించి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మనం చేయగలిగేదల్లా కేవలం కొట్టడం లేదా గన్ ఫైరింగ్ చేయడమే అని ఎలీనా మాట్లాడుతూ ఉంటుంది. ఫన్నీగా ఉంది. కొట్టడం కాల్చడం వల్ల సెంట్రీకి ఏమవుతుంది అయినా నాకు అర్థం కాదు. ఇంకా కొన్ని షాట్స్ మనకి ఫస్ట్ ట్రైలర్ లో ఏవైతే చూపించారో అవి కొన్ని షాట్స్ ఉంటాయి. సో వాటి గురించి డిస్కస్ చేయడం ఎందుకు టైం బొక్క అని చేయడం లేదు. ఒకటి మాత్రం పిక్చర్ క్లియర్ గా అర్థమవుతుంది. ఈ థండర్ బోల్ట్స్ ని ఫామ్ చేయడం గానీ, వాళ్ళని లీడ్ చేయడం గానీ చేస్తుంది మన బక్కీనే. తర్వాత ఒక సీన్ లో బక్కీ తన వైబ్రేనియం ఆర్మ్ తో సెంట్రీని కొట్టబోయినప్పుడు సెంట్రీ ఈజీగా వైబ్రేనియం హ్యాండ్ ని పట్టుకొని బక్కీ నుంచి ఆ హ్యాండ్ ని వేల్ చేసి పడేస్తాడు. అండ్ అక్కడ సెంట్రీ ఒక పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ప్రపంచాన్ని కాపాడడానికి బయలుదేరారా, మిమ్మల్ని ఎవరు కాపాడతాడు అనే ఒక పవర్ఫుల్ డైలాగ్ ని సెంట్రీ వదులుతాడు. ఆ డైలాగ్ మాత్రం అల్టిమేట్. అంటే నన్నెవరు ఆపలేరు అని సెంట్రీ ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టే అర్థం. అండ్ ఈ ట్రైలర్ లో మనకి ఒక సీన్ లో మాత్రం స్టార్క్ టవర్ ని మనకు చూపిస్తారు. అండ్ ఆ స్టార్క్ టవర్ దగ్గర పైన ఎవరో ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. బట్ అసలు అంత క్లారిటీ అయితే ఏం లేదు. టోటల్ గా థండర్ బోల్ట్స్ టీమ్ ని కలిపే ట్రైలర్ ఇది. బట్ ఒక్కటి డిసప్పాయింట్మెంట్ అబ్బా, సెంట్రీని డార్క్ థీమ్ లో బ్యాక్ నుంచి తప్ప తన ఫ్రెండ్ గా అయితే మనకి ఈ ట్రైలర్ లో ఒక్క సీన్ లో కూడా చూపించలేదబ్బా. అంత పవర్ఫుల్ అయిన సెంట్రీ క్యారెక్టర్ ని అప్పుడే పూర్తిగా రివీల్ చేయకూడదు అని ప్లాన్ చేస్తున్నారేమో. ఓవరాల్ గా ఇది ఒక పర్ఫెక్ట్ థండర్ బోల్ట్స్ ట్రయల్ రబ్బా. మరి సెంట్రీని ఆపడానికి మన థండర్ బోల్ట్స్ టీమ్ ఏమేం చేయబోతున్నారో చూడాలి. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ అబ్బా. మీరు ఈ మూవీ గురించి ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ బ్రేక్ డౌన్ గైస్. ఈ బ్రేక్ డౌన్ షార్ట్లీగా ఉందని ఏమనుకోవద్దు. బట్ ఎందుకంటే ఆల్మోస్ట్ ట్రైలర్ లో కొన్ని సీన్స్ అనేవి ఫస్ట్ ట్రైలర్ లో కాబట్టి లాగ్ చేయడం ఎందుకనేసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి బ్రేక్ డౌన్, రివ్యూ, అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ మార్వెల్ యానిమేషన్ సిరీస్ ని ఇష్టపడే వాళ్ళైతే వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ప్లీజ్ తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ యూ నో ఐ డోంట్ ఎండ్ దిస్ వీడియో వితౌట్ సేయింగ్ ఎగ్జోసియర్.